ఇప్పుడు మనం లెన్సెస్లో కూడా లెన్స్ ఫార్ములా ఒకటి నేర్చుకుందాము. తర్వాత వచ్చేసి సైన్ కన్వెన్షన్స్ అనేది కూడా నేర్చుకుందాము. మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ లెన్స్ అనేది కూడా నేర్చుకుంటాం. అంటే మిర్రర్లో లాగేనమాట ఇక్కడ కూడా, కాకపోతే స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఆ డిఫరెన్సెస్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఏమని అనుకుంటున్నాము, లెన్స్ ఫార్ములా. లెన్స్ ఫార్ములా అంటే ఏం చెప్పుకున్నాం, అక్కడ మిర్రర్ ఫార్ములా ఏం చెప్పాను నేను, 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u అని రాసాం. అక్కడ ఈ ప్లస్ పెడితే ఏమో అదేమో అనుకోవాలి, దాన్ని మిర్రర్ ఫార్ములా అనుకోవాలా. అదే నీకు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u, ఇది లెన్స్ ఫార్ములా. ఈ తేడాని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా. ప్లస్ పెడితే ఏమో మిర్రర్ ఫార్ములా, మైనస్ పెడితే ఏమో లెన్స్ ఫార్ములా. మీకు అవి గుర్తున్నాయా? వి అంటే చెప్పున్నాం కదా మనం, వి అంటే ఏంది, యు అంటే ఏంది, ఎఫ్ అంటే ఏంది అనేది గుర్తుపెట్టుకొని ఉన్నాం కదా. ఇది అయిన తర్వాత మనము రెండోది ఏం నేర్చుకుంటామంటే సైన్ కన్వెన్షన్స్ నేర్చుకుంటాం. అయితే మనం అప్పుడు నెంబర్ లైన్ అనేది ఒకటి తీసుకోండి, మధ్యలో 0 ఉంటుంది, ఆర్హెచ్ఎస్ ఈ తట్టు ఉండేవన్నీ కూడా పాజిటివ్ ప్లస్లు ఉంటాయి, పాజిటివ్లు ఉంటాయి. ఈ సైడ్ ఉండేవన్నీ కూడా ఎల్హెచ్ఎస్ వైపు ఉండేవన్నీ కూడా నెగటివ్ ఉంటాయి అని నేర్చుకున్నాం. అదేవిధంగా పైకి పోయేవన్నీ కూడా ప్లస్లు ఉంటాయి, కిందకు వచ్చేవన్నీ కూడా మైనస్లు ఉంటాయి అని నేర్చుకున్నాం కదా. ఇక్కడ కూడా అంతే, అదేవిధంగా తీసుకోవాలి. అయితే అది తీసుకునేటప్పుడు మనం మిర్రర్ ఎక్కడెక్కడ ఏం ఏర్పడ్డాయో జాగ్రత్తగా గమనించుకొని, అంటే ఇమేజ్ ఎక్కడ ఏర్పడిందో జాగ్రత్తగా గమనించుకొని దాని ప్రకారం తీసుకోవాలి. ఇప్పుడు ముందు మనం కాన్వెక్స్ చెప్పుకుందాం. కాన్వెక్స్ లెన్స్ అనగానే 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఏర్పడతాయి కదా. 2 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఏమైందవి చెప్పండి. ఒకటి వచ్చేసి రియల్ ఇమేజ్లు ఏర్పడతాయి 5 చోట్ల పెట్టినప్పుడు. అదేవిధంగా వర్చువల్ ఇమేజ్ కూడా ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? ఒకే ఒక పొజిషన్లో ఏర్పడుతుంది అని నేర్చుకున్నాం. వీటికి సైన్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. రియల్ ఇమేజ్కి చెప్తున్నాను. 5 పొజిషన్స్లో ఉంటాయి కాబట్టి 5 పొజిషన్స్లో పెట్టినప్పుడు రియల్ ఇమేజ్ కదా ఏర్పడేది. ఆ రియల్ ఇమేజ్కి ఎలా సైన్ కన్వెన్షన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మొదట ఇది ఎల్హెచ్ఎస్, ప్రిన్సిపల్ యాక్సిస్ ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్, మధ్యలో మనం బైకాన్వెక్స్ పెడుతున్నాను, బైకాన్వెక్స్ లెన్స్ పెట్టుకుంటున్నాం. ఇది ఆప్టిక్ సెంటర్. ఇది వచ్చేసి F1 C1, ఇది F2 C2, ఇవి మామూలే. F1 C1 F2 C2 అనేవి మామూలే. ఇప్పుడు ఇక్కడ పెట్టినా నీకు రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది. బియాండ్ సి పెట్టినా రియల్ ఇమేజే, సి దగ్గర పెట్టినా రియల్ ఇమేజే, సికి ఎఫ్కి మధ్యలో పెట్టినా రియల్ ఇమేజే, ఎఫ్ దగ్గర పెట్టినా కూడా రియల్ ఇమేజే. కానీ ఎఫ్కి ఓకి మధ్యలో, ఆప్టిక్ సెంటర్కి ఫోకస్కి మధ్యలో పెట్టినప్పుడు మాత్రమే నీకు వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. అందువల్ల మనం రియల్ ఇమేజ్ కదా ఫస్ట్ చెప్పుకుందాం అనుకునింది. రియల్ ఇమేజ్ పెట్టినప్పుడు, అంటే సపోజ్ ఇదిగో ఇక్కడ పెడుతున్నాను అనుకుందాం, బియాండ్ సి దగ్గర పెట్టినప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది? ఇక్కడ ఏర్పడుతుంది. మిర్రర్లో దీనికి కొంచెం తేడా గమనించాలమ్మా మనం కదా. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, ఎప్పుడైనా సరే ఇదిగో ఇటు నుంచే పి నుంచే కొలవాలి, ఇటు నుంచి కొలవాలి, అంతే కదా. ఇటు నుంచి కొలిచినప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఓజే అనుకోమన్నాను కదా, ఇమేజ్ అంటే ఐజే అనుకుందాం, ఐజీ ఇమేజ్ అనుకుందాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ యూ కదా. యూ అనేది ఎలా ఉంటుంది? మైనస్లో ఉంటుంది. ఎందుకని ఇటు గొలుస్తున్నాం కదా మనం, ఎల్హెచ్ఎస్ వైపు గొలుస్తున్నాం కాబట్టి మైనస్లో ఉంటుంది, నెగటివ్ అని రాద్దాం. అదే నీకు ఇమేజ్ డిస్టెన్స్ చెప్పండి, ఇమేజ్ డిస్టెన్స్ ఎట్టుంటుంది? వి ఈజ్ ఈక్వల్ టు ఇటు గొలుస్తాం కదా, అంటే ఆర్హెచ్ఎస్ వైపు గొలుస్తాం కాబట్టి
ప్లస్ విగా ఉంటుంది, అంటే పాజిటివ్గా ఉంటుంది. పాజిటివ్ అని ఇట్లా రాస్తాం, నెగటివ్ అని ఇట్లా రాస్తాం. ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఎఫ్ని ఏది తీసుకోవాలి, ఇటువైపు తీసుకోవాలా లేకపోతే ఇటువైపు తీసుకోవాలా కదా. లెన్సెస్లో అయితే మనకి ఎలాంటి న్యూసెన్స్ రాలా, ఒకవైపే ఉంటాయి కాబట్టి మనం తీసేసుకున్నాం దాన్ని. బట్ ఇక్కడికి వచ్చేసరికి నీకు ఎఫ్ని ఆర్హెచ్ఎస్ తీసుకోవాలా ఎల్హెచ్ఎస్ తీసుకోవాలా, ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. రియల్ ఇమేజ్ కనుక ఏర్పడితే కన్వర్జింగ్ వలన రియల్ ఇమేజ్ ఏర్పడుతుంది కదా. అందువల్ల ఇమేజ్ ఏ వైపు అయితే, కొండ గుర్తులా గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ ఏ వైపు అయితే ఏర్పడుతుందో ఆ వైపు ఎఫ్ని తీసుకోవాలి. మామూలుగా ఏం చెప్తామంటే కన్వర్జింగ్ జరిగే లెన్సెస్లో ఏమో ప్లస్ తీసుకోండి, డైవర్జింగ్ జరిగేటప్పుడు మైనస్ తీసుకోండి అని చెప్తాం. కానీ మీకు ఈజీగా ఉండడం కోసం నేనేం చెప్తున్నానంటే ఇమేజ్ ఏ వైపు అయితే ఫామ్ అవుతుందో ఆ వైపు తీసుకోండి. ఇక్కడ ఇమేజ్ రియల్ ఇమేజ్ ఎక్కడ ఏర్పడుతున్నది, ఆర్హెచ్ఎస్ వైపు ఏర్పడుతున్నది కాబట్టి మనకి ఫోకల్ లెంగ్త్ కూడా పాజిటివ్గానే ఉంటుంది. ఫోకల్ లెంగ్త్ ఎట్టుంటుంది, పాజిటివ్గానే ఉంటుంది, ప్లస్ విగానే ఉంటుంది, పాజిటివ్. ఇక్కడ అర్థమైందా ఇవి. అదే నీకు రియల్ ఇమేజ్ కాకుండా వర్చువల్ ఇమేజ్ ఏర్పడితే ఎలా ఉంటుందో చూద్దాం. వర్చువల్ ఇమేజ్ ఏర్పడితే దేంట్లో, ఈ కాన్వెక్స్ లెన్స్లోనే వర్చువల్ ఇమేజ్ ఏర్పడితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇదేంటిది, ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాం, ఇది వచ్చి ఎల్హెచ్ఎస్, ఇది వచ్చి ఆర్హెచ్ఎస్, ఇది వచ్చేసి బై కాన్వెక్స్ కదా. ఇది వచ్చేసి ఆప్టిక్ సెంటరు F1, C1, F2, C2. ఎక్కడ ఏర్పడితే ఎక్కడ పెడితే మనకి ఆబ్జెక్ట్ని ఎక్కడ పెడితే ఈ మన ఇది ఏర్పడుతుంది, వర్చువల్ ఇమేజ్ దీనికి మధ్యలో పెడితే ఎటు ఏర్పడుతుంది, దీనికి బ్యాక్ సైడ్ ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. ఎక్కడ ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం, పెద్దదిగా ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్పని మర్చిపోయినా నాన్న, ఎత్తు చూడండి, ఇది హెచ్ఓ అన్నాం, ఇది హెచ్ఐ అన్నాం కదా. హెచ్ఓ ఏమో హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ వచ్చేమో ఎంత ఉంది, ప్లస్ హెచ్ఓగా ఉంటుంది, మైనస్ హెచ్ఐగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, యు వచ్చి మైనస్ఏ కదా, యు వచ్చి మైనస్ఏ, వి కూడా మైనస్ఏ, ఎఫ్ కూడా మైనస్ఏ కదా. కాకపోతే హెచ్ఓ ప్లస్గా ఉంటుంది, హెచ్ఐ ప్లస్గా ఉంటుంది. ఇక్కడ గమనించండి, ఇమేజ్ ఏ వైపు ఏర్పడింది, ఎల్హెచ్ఎస్ వైపు ఏర్పడింది కాబట్టి ఎఫ్ను కూడా మనం ఎల్హెచ్ఎస్ వైపే తీసుకోవాలి. అందుకే మనం మైనస్ ఎఫ్ తీసుకున్నాం. రియల్ ఇమేజ్కి ఏమో ప్లస్ ఎఫ్ వస్తుంది, వర్చువల్ ఇమేజ్కి వచ్చేసరికి మైనస్ ఎఫ్ వస్తుంది. ఇది కాన్వెక్స్ లెన్స్. కాంకేవ్ లెన్స్ తీసుకున్నప్పుడు మనకి అన్నీ కూడా వర్చువల్ ఇమేజెస్ కదా, ఎక్కడ పెట్టినా కూడా వర్చువల్ ఇమేజే కాబట్టి మనం ఇంకా ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు. ఇది F1, ఇది C1, ఇది F2, ఇది C2. ఎక్కడ పెడదాం, ఇక్కడ పెట్టాను అనుకో ఆబ్జెక్ట్ ఎక్కడ ఏర్పడింది, ఇక్కడెక్కడో ఏర్పడింది చిన్నదిగా కదా. ఇప్పుడు ఎట్లా చెప్తాము, యు మైనస్ఏ, వి మైనస్ఏ, ఎఫ్ కూడా మైనస్ఏ. ఎందుకని చెప్పండి, కాంకేవ్ లెన్స్ అనేది డైవర్జింగ్ కదా, అందువల్ల ఇక్కడ కూడా డైవర్జింగ్ జరిగితేనే వర్చువల్ ఇమేజ్ ఏర్పడుతుంది. వర్చువల్ ఇమేజ్ ఏర్పడిందంటే ఫోకల్ లెంగ్త్ మైనస్గానే ఉంటుంది. ఇది గమనించండి. హైట్లు మాత్రం రెండిటికి ప్లస్గానే ఉంటాయి. హైట్, ఆబ్జెక్ట్ హైటు ప్లస్సే, ఇమేజ్ హైటు ప్లస్సే. ఇవేంటివి, సైన్ కన్వెన్షన్స్ మొన్న చెప్పుకున్నాం కదా మనం, అలాగే లెన్స్లో కూడా అన్నమాట. మ్యాగ్నిఫికేషన్ దీన్ని మనం M=HI/HO అని రాసుకున్నాం కదా, అక్కడలాగే ఇక్కడ కూడా V/U అని కూడా రాస్తాం. అక్కడ కూడా చెప్పుకున్నాం కదా, ఈ రెండు కనుక ఈక్వల్ అయితే HI/HO రెండు ఈక్వల్ అయితే M=1 ఉంటుంది,
పెద్దదైతే ఎమ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1గా ఉంటుంది. డిమినిష్డ్ ఇమేజ్ కనుక అయితే ఎమ్ ఈజ్ లెస్ దాన్ 1గా ఉంటుంది. అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ అయితే ఎమ్ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1గా ఉంటుంది. డిమినిష్డ్ ఇమేజ్ అయితే కనుక ఎమ్ ఈజ్ లెస్ దాన్ 1గా ఉంటుంది. ఇంకొకటి చెప్పాలమ్మా దీంట్లో, పవర్ ఆఫ్ లెన్స్ అని చెప్పాలి. మనకు అక్కడ లేనిది ఇక్కడ ఉంటుందన్నమాట, పవర్ ఆఫ్ లెన్స్. ఏంది పవర్ ఆఫ్ లెన్స్ అంటే పి అనే అక్షరంతో సూచిస్తాం. రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ అని చెప్పొచ్చు. ఫోకల్ లెంగ్త్కి రెసిప్రోకల్ అంటే 1/f అనమాట. 1/f ఇది ఫార్ములా. ఈ ఎఫ్ నెట్ తీసుకుంటామంటే మీటర్స్లో తీసుకుంటాము. దీని యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏం రాస్తామంటే దేనికి, పవర్కి డయాప్టర్స్ అని రాస్తాం. డి అనే అక్షరంతో సూచిస్తాం. ఇప్పుడు చూడండి, దీన్ని మళ్ళీ మనం వీటి గురించి మాట్లాడుకుందాము. అంటే క్లాసులో లెక్కలు చేసేటప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు 1/f అన్నాం కదా. ఎఫ్ అనేది పీకి ఎట్లా ఉంది, ఇన్వర్ట్ ప్రపోర్షనల్లో ఉంది కదా, ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంది. అంటే ఎఫ్ పెరిగే కొద్దీ పి వాల్యూ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఎఫ్ తగ్గే కొద్దీ పి వాల్యూ పెరిగిపోతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, తక్కువ ఫోకల్ లెంగ్త్ ఉన్న లెన్సెస్కి పవర్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఫోకల్ లెంగ్త్ ఉన్న లెన్సెస్కి పవర్ తక్కువగా ఉంటుంది. రేపు మనం డాక్టర్ గారి దగ్గరికి పోయినప్పుడు ఇస్తుంటారు కదా మనకి, నెక్స్ట్ లెసన్లో వస్తుంది ఇది, మళ్ళీ క్లియర్గా చెప్పుకుందాం. ఈ పి వాల్యూని బట్టి మనకిచ్చే ఈ ఎఫ్ని బట్టి పిని నిర్ణయిస్తారు. ఎఫ్ కనుక మైనస్లో ఉందనుకోండి అంటే అది కాంకేవ్ లెన్స్ కదా, వర్చువల్ ఇమేజ్ అనేది, కాబట్టి అది కాంకేవ్ లెన్స్ ఇచ్చారు అని అర్థం అనమాట. అదే ఎఫ్ కనుక ప్లస్లో ఉంటే కనుక మనకి అది కాన్వెక్స్ లెన్స్ ఇచ్చారు అని. మనం అక్కడ లెన్సెస్ చెప్పుకునేటప్పుడు ఇంకా ఉంది లెసన్, దీని కంటిన్యూషన్, నెక్స్ట్ లెసన్ కూడా కంటిన్యూ అవుతాము, అక్కడ క్లియర్గా చెప్పుకుందాం. దీన్ని పి ఈజ్ ఈక్వల్ టు 1/f. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎఫ్ వాల్యూ కనుక పెరిగితే పి వాల్యూ తగ్గిపోతుంది, ఎఫ్ వాల్యూ తగ్గిపోతే పి వాల్యూ పెరుగుతుంది. దీన్ని బట్టి మనకి లెన్స్ పవర్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఫోకల్ లెంగ్త్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా.